హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సుఖ్రీతం స్టూడియో స్టోరీస్ టైం. కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ పైన, నీతి కథల పైన కొన్ని వీడియోస్ చేయబోతున్నాను. పిల్లలకు కానీ మీకు కానీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఒక పెద్ద చెరువులో 3 చేపలు ఉండేవి. వాటి పేర్లు దూరదృష్టి, సమయస్ఫూర్తి మరియు అలసత్వం. 3 కూడా మంచి స్నేహితులండోయ్. కానీ వాటి ఆలోచన విధానం మాత్రం వేరువేరుగా ఉండేవి. ఒకరోజు కొందరు మత్స్యకారులు ఆ చెరువు దగ్గరికి వచ్చి, ఈ చెరువులో చాలా చేపలున్నాయి, రేపు వచ్చి వల వేసి పట్టుకుందాం అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇది విన్న దూరదృష్టి అనే చేప వెంటనే భయపడి, ఇక్కడ ఉండటం మాత్రం ప్రమాదకరం, ఇప్పుడే పక్క చెరువుకు వెళ్ళిపోదాం అని అంది. అని చెప్పి అదే రాత్రి మరో చెరువుకు వెళ్ళిపోయింది. సమయస్ఫూర్తి అనే చేప, అంత తొందరే ముందులే, ప్రమాదం వచ్చినప్పుడు చూసుకుందాం అంది. కానీ అలసత్వం అనే చేప నవ్వుతూ, ఏమీ పర్లేదు, వాళ్ళు రారు, వచ్చినా మనం తప్పించుకోగలం అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. మరుసటి రోజు మత్స్యకారులు వచ్చి వల వేశారు. అప్పుడు సమయస్ఫూర్తి అనే చేప చాకచక్యంగా చనిపోయినట్లు నటించి తప్పించుకుంది. మత్స్యకారులు దాన్ని చనిపోయిందని అనుకుని నీళ్ళలోకి విసిరేశారు. అలా అది ప్రాణాలు దక్కించుకుంది. కానీ అలసత్వం అనే చేప మాత్రం ఏం చేయాలో అర్థం కాక వలలో చిక్కుకొని పట్టుబడింది. ఈ కథలో నీతి ఏంటి? దూరదృష్టి ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది, సమయస్ఫూర్తి కష్టకాలంలో రక్షిస్తుంది, అలసత్వం నష్టానికి దారితీస్తుంది మరియు ప్రాణాలకే ముప్పు తెస్తుంది.